హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ద బాహుబలి ఎపిక్ సినిమా చూడడం జరిగింది. అదే మన పార్ట్ 1 పార్ట్ 2 రెండు మిక్స్ కలిపి కొత్తగా 3 hours 40 minutes తోటి రిలీజ్ చేశారు అనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం అందరికీ తెలిసిన విషయం స్టోరీ అదంతా. ఇది రిలీజ్ కాబట్టి జస్ట్ రివ్యూ కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్తున్నాను అంతే. ఎక్స్పీరియన్స్ మాత్రం కిరాక్ అనిపించింది. మంచిగా డాల్బీ అట్మాస్ ఇంకా మంచి 4K ఉన్న క్వాలిటీ థియేటర్కి వెళ్ళి చూడండి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలుకి ఫస్ట్ టైం చూసిన దానికన్నా ఇప్పుడు చూసినా చాలా ఎంజాయ్ చేసిన నేను. ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం అప్పుడు చిన్నగా ఉండే, కొంచెం 2015లో కొంచెం బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే సెకండ్ పార్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఉండే. కాకపోతే ఇప్పుడు ఆ రెండు పార్ట్లు కలిపి చూస్తుంటే మాత్రం భూతో నా భవిష్యత్తు అన్నట్టుంది. అసలుకి కొత్త ఏదో ఏదో పాత సినిమా చూసినట్టు అనిపించలేదు నాకు. ఏదో కొత్త స్టోరీ, ఏదో కొత్త సినిమా చూసినట్టు అనిపించింది. రిలీజ్ వెళ్ళటే లేదు నాకైతే అసలు. అంత మంచిగా అనిపించింది చూస్తుంటే. ఇక చాలా కొత్త సీన్స్ అయితే ఒకటే యాడ్ చేసిండు. ఇంటర్వెల్కి ముందు వచ్చి ఒక సీన్ అంతే. ఇక మిగతా అంతా తమన్నా సీన్స్ కొంచెం లేపేశారు, సాంగ్స్ కొన్ని లేపేశారు, కొంచెం ట్రిమ్ చేశారు అనమాట. 3 hours 40 minutes దాకా మంచిగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఎక్కువ అయిందంటే బాహుబలి 2ని ఇంటర్వెల్ తర్వాతనే ఎక్కువ పెట్టారు. మన పార్ట్ 1 కానీ పార్ట్ 2 ఎక్కువ చూపించారు అనమాట. సో మనకి మంచి అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఆ ఫైట్స్ ఆ సాంగ్స్ వింటుంటే మంచిగా అనిపించింది నాకైతే. మీరు ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చూడండి, మంచిగా అనిపిస్తుంది. స్టోరీ అందరూ తెలిసిందే. ఇక అందరూ అనుకుంటారు 3 hours 40 minutes ఓడి చూస్తాడు అంతసేపు కూర్చొని చైర్లా, ఇంకా చూసిన సినిమానే మళ్ళీ ఏం చూస్తాం అనుకుంటారు. కానీ అసలు వన్స్ మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని లోపలికి వచ్చినాక సినిమా స్టార్ట్ అయిందంటే ఇక మీకు అసలు సీట్ లైన్స్ లేవబుద్ది కాదు. ఇక అది ఇది ఆల్రెడీ చూసిన సినిమానే అనిపించదు. ఏదో కొత్తగా చూస్తున్నట్టు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట మనకు. అసలుకి ఎక్కడ కూడా అది ఇక బోర్ అనిపిస్తుంది, ఏం చూసాం వెళ్ళిపోదాం అని అనిపించదు. అసలు క్లైమాక్స్ వరకు మనకి అట్లనే కూర్చొని చూడబుద్ధి అవుతూ ఉంటుంది. అసలు లేవబుద్దే కాదు. మంచిగా వెళ్ళండి. ఇంకా నాకు తెలిసి ఇంకా 1 week 10 daysలో తీసేస్తారు అనుకుంటా. మంచి ఎక్స్పీరియన్స్ చేయడం, ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడండి, ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మూవీస్ కూడా ఎక్కువ ఏం లేవు. వెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి మంచిగా చిన్నపిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, తగ్గి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మాలాంటి వాళ్ళని కూడా. మీరు అందరూ అంటే చాలా రివ్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మన దగ్గర గొప్పగా ఏం కాదు. కానీ మేము కూడా కొంచెం మాకు కూడా కొంచెం మూవీ నాలెడ్జ్ ఉంది. కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా మంచి కంటెంట్ మంచిగా ఇట్లా చాలా పెడతాం అనమాట. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.